టీవీ. పూర్తి స్థాయిలో బలమున్న ఫిరాయింపులను రేవంత్ ప్రోత్సహించడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది. రేపటి రోజున ఇబ్బందులు వస్తే ఫిరాయింపుదారులు కొందరు కాంగ్రెస్, మరికొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి కొత్త కథ నడపాలనేదే ఆయన వ్యూహం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా తాము సీఎంతో కలిసి సాగుతున్నామని అంటున్నారే తప్ప కాంగ్రెస్ లో కలిసి నడుస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. 150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసిందే ఆయన. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమిని సైతం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం తాబేదారులే. వారంతా సీఎంతో కలిసి నడుస్తున్నామంటున్నారే తప్ప కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నామని చెప్పడం లేదు అని మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణను సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శించారు. సీఎం రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారంటూ చెప్పారు. తెలంగాణ అంతటికి మేడిగడ్డే అన్నపూర్ణ అని, దాన్ని వినియోగంలోకి తేవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ జైత్రయాత్ర జగిత్యాల నుంచి మొదలవుతోందని చెప్పారు. 4.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీలో అవమానాలకు తోడు ప్రజల్లో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆ పార్టీని వీడనని ప్రకటించారు. ఈ నెల 20న జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఈ నెల 26 వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మెదక్ సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయి ఎండలు నమోదవుతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లరాదని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. తెలంగాణలోనూ వాతావరణం విభిన్నంగా మారుతోంది. ఒకవైపు ఎండలు రికార్డు స్థాయిలో మండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నేడు ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే వర్ష సూచన ఉన్నప్పటికీ బాణుడి ప్రతాపం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ కు చేరువలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నివారం, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఎరమేరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీల సెల్సియస్, జగిత్యాల జిల్లా ఉండపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. కాగా నిప్పుల కొలిమిని తలపించే ఎండలకు తోడు వేడిగాలులు ప్రభావం కూడా తోడవడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలపై టోపీ, గొడుగు, కర్చీఫ్ వంటివి ధరించాలంటూ అంటున్నారు. శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవడానికి మంచినీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, రాగి జావ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఎండ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తీసుకొచ్చిన ఇందిరమ్మ పథకం విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసిన సుమారు 8,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో L2 లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసంతృప్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి వాటికి పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేటాయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తొలి దశ పనులు వేగంగా సాగుతుండగా తాజాగా స్థలం లేని నిరుపేదలకు సైతం ఇల్లు అందించే లక్ష్యంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి వివాదాల కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు
ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 18,816 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు మంజూరు కాగా అందులో సుమారు ప్రస్తుతం 10,353 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే లబ్ధిదారుల ఎంపిక జరగని 5,000 ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న మరో 3,550 ఇళ్లను కలిపి మొత్తం 8,000 పైచిలుకు ఇళ్లను ఇందిరమ్మ పథకంలోని L2 కేటగిరీకి చెందిన అంటే సొంత స్థలం లేని పేదలకు అప్పగించనున్నారు. అయితే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకి అప్పగిస్తోంది. పాత కాంట్రాక్టర్లతో ఉన్న అగ్రిమెంట్ ను రద్దు చేసి వాటిని ఇందిరమ్మ ఇళ్లదారులకు అందించనుంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయనుంది. లబ్ధిదారులు స్వయంగా పనులు చేసుకోవడం వల్ల నాణ్యత పెరగడంతో పాటు పనులు త్వరగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. అయితే ఈ పథకం కింద ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కఠారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాఠారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఈ విడతలో మొత్తం 5,653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. తొలి విడతగా ఇప్పటికే 3,590 కోట్లు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్యతరగతి సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రతిపాదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్యతరగతి సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రతిపాదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఆదాయాన్ని తాము ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఇటీవల సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయాష్ రంజన్ తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం కు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు లేఖలో ప్రస్తావించారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఈ లేఖకు దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఎంఎంటీఎస్లలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముసాయిదా ఎంఓయూను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వేకు జయాష్ రంజాన్ రాసిన లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని కోరారు. సమయ పాలనను మెరుగుపరచాలని, ఎంఎంటీఎస్ స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్ కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతాం. వాటికి రైల్వే స్టేషన్ల
ప్రాంగణాల్లో స్థలాలను కేటాయించాలని కోరారు. దీనికి దక్షిణ మధ్య రైల్వే స్పందిస్తూ ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తోంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది. దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే పరిస్థితి చూస్తేనే ఉన్నామని, రేపు టీటీడీ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ పేర్కొన్నారు. దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే పరిస్థితి చూస్తేనే ఉన్నామని, రేపు టీటీడీ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ బలం పెడితే టీడీపీని పక్కన పెడతారని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్సభ, రాజ్యసభ ఉన్నత చట్టాలు చేయడానికి మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం 2-3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటినీ చట్టాలు చేయలేమన్నారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు రాజుగా 2-3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా అంటూ అన్నారు. డిక్టర్షిప్ ని ఎవరు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ కి కేవలం 11 సీట్లే ఉన్నాయి. అలా అని ఆంధ్రప్రదేశ్ కు నేను రాజు అని చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే మోదీ కుట్రను ప్రజలంతా కలిసి ఓడించారన్నారు. డీలిమిటేషన్ బిల్లును పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ సోమవారం సభలో పెట్టాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో వేరే ముసుగు తొడుక్కొని వస్తే తాము ఖచ్చితంగా గుర్తిస్తామన్నారు సీఎం రేవంత్. సీట్ల పెంపుతో మోదీ ఎన్నుకున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కిషన్ రెడ్డి తనను విమర్శించడం మాని దక్షిణాదికి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం ఏంటో సూచించాలన్నారు సీఎం రేవంత్. మోదీ సంతోషం కోసమే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పనిచేస్తున్నారన్నారు. తేజస్వి వ్యాఖ్యలను సీఎం రేవంత్ తప్పుబట్టారు. తెలంగాణపై మోదీ తరహాలోనే తేజస్వి కూడా మాట్లాడుతున్నారంటూ ఆయన తెలిపారు. తెలంగాణ నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేస్తుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణతో పాటు 1468 కోట్ల పాత బకాయిలను విడుదల చేయాలని కోరారు. పోషకాహార బియ్యం పంపిణీ పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేయగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత 6 యాసంగి సీజన్లలో కోస్టల్ మిల్లింగ్ రైస్ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఆ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతోందని వివరించారు. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 LMT బాయిల్డ్ రైస్, 5 LMT రైస్ సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదికన కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇక 2014-15 వర్షకాలం పంట అదనపు లేవి సేకరణకు సంబంధించిన 1,04,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాలను నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ICDS పరిధిలో పంపిణీ చేసేవారిని ఇటీవల దాన్ని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. దీంతో పాటు మరఠ్వాడా నుండి అంతర కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీనపడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. పూర్తి స్థాయిలో బలమున్న ఫిరాయింపులను రేవంత్ ప్రోత్సహించడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది. రేపటి రోజున ఇబ్బందులు వస్తే ఫిరాయింపుదారులు కొందరు కాంగ్రెస్, మరికొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి కొత్త కథ నడపాలనేదే ఆయన వ్యూహం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా తాము సీఎంతో కలిసి సాగుతున్నామని అంటున్నారే తప్ప కాంగ్రెస్ లో కలిసి నడుస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. 150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసిందే ఆయన. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమిని సైతం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం తాబేదారులే. వారంతా సీఎంతో కలిసి నడుస్తున్నామంటున్నారే తప్ప కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నామని చెప్పడం లేదు అని మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణను సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శించారు. సీఎం రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారంటూ చెప్పారు. తెలంగాణ అంతటికి మేడిగడ్డే అన్నపూర్ణ అని, దాన్ని వినియోగంలోకి తేవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ జైత్రయాత్ర జగిత్యాల నుంచి మొదలవుతోందని చెప్పారు. 4.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీలో అవమానాలకు తోడు ప్రజల్లో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆ పార్టీని వీడనని ప్రకటించారు. ఈ నెల 20న జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఈ నెల 26 వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మెదక్ సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయి ఎండలు నమోదవుతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లరాదని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. తెలంగాణలోనూ వాతావరణం విభిన్నంగా మారుతోంది. ఒకవైపు ఎండలు రికార్డు స్థాయిలో మండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నేడు ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే వర్ష సూచన ఉన్నప్పటికీ బాణుడి ప్రతాపం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ కు చేరువలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నివారం, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా తెరమేరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీల సెల్సియస్, జగిత్యాల జిల్లా ఉండపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. కాగా నిప్పుల కొలిమిని తలపించే ఎండలకు తోడు వేడి గాలులు ప్రభావం కూడా తోడవడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలపై టోపీ, గొడుగు, కర్చీఫ్ వంటివి ధరించాలంటూ అంటున్నారు. శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవడానికి మంచినీళ్లతో పాటు మజ్జిగ,
కొబ్బరి నీళ్లు, రాగి జావ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఎండ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తీసుకొచ్చిన ఇందిరమ్మ పథకం విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసిన సుమారు 8,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో L2 లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసంతృప్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి వాటికి పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేటాయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తొలిదశ పనులు వేగంగా సాగుతుండగా తాజాగా స్థలం లేని నిరుపేదలకు సైతం ఇల్లు అందించే లక్ష్యంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి వివాదాల కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 18,816 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు మంజూరు కాగా అందులో సుమారు ప్రస్తుతం 10,353 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే లబ్ధిదారుల ఎంపిక జరగని 5,000 ఇళ్లతో పాటు అసంతృప్తిగా ఉన్న మరో 3,550 ఇళ్లను కలిపి మొత్తం 8,000 పైచిలుకు ఇళ్లను ఇందిరమ్మ పథకంలోని L2 కేటగిరీకి చెందిన అంటే సొంత స్థలం లేని పేదలకు అప్పగించనున్నారు. అయితే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకి అప్పగిస్తోంది. పాత కాంట్రాక్టర్లతో ఉన్న అగ్రిమెంట్ ను రద్దు చేసి వాటిని ఇందిరమ్మ ఇళ్లదారులకు అందించనుంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయనుంది. లబ్ధిదారులు స్వయంగా పనులు చేసుకోవడం వల్ల నాణ్యత పెరగడంతో పాటు పనులు త్వరగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. అయితే ఈ పథకం కింద ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాఠారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఈ విడతలో మొత్తం 5,653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. తొలి విడతగా ఇప్పటికే 3,590 కోట్లు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్యతరగతి సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా MMTS రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రతిపాదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్ చెక్ పెట్టడమే లక్ష్యంగా MMTS రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రతిపాదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం MMTS రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఆదాయాన్ని తాము ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో
తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఇటీవల సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయాష్ రంజన్ తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం కు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు లేఖలో ప్రస్తావించారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఈ లేఖకు దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఎంఎంటీఎస్ లలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముసాయిదా ఎంఓయూను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వేకు జయాష్ రంజాన్ రాసిన లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని కోరారు. సమయ పాలనను మెరుగుపరచాలని, ఎంఎంటీఎస్ స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్ కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతాం. వాటికి రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో స్థలాలను కేటాయించాలని కోరారు. దీనికి దక్షిణ మధ్య రైల్వే స్పందిస్తూ ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తోంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది. దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే పరిస్థితి చూస్తేనే ఉన్నామని, రేపు టీటీడీ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ పేర్కొన్నారు. దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే పరిస్థితి చూస్తేనే ఉన్నామని, రేపు టీటీడీ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ బలం పెడితే టీడీపీని పక్కన పెడతారని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్సభ, రాజ్యసభ ఉన్నత చట్టాలు చేయడానికి మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం 2-3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటినీ చట్టాలు చేయలేమన్నారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు రాజుగా 2-3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా అంటూ అన్నారు. డిక్టేటర్షిప్ ని ఎవరు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ కి కేవలం 11 సీట్లే ఉన్నాయి. అలా అని ఆంధ్రప్రదేశ్ కు నేను రాజు అని చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే మోదీ కుట్రను ప్రజలంతా కలిసి ఓడించారన్నారు. డీలిమిటేషన్ బిల్లును పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ సోమవారం సభలో పెట్టాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో వేరే ముసుగు తొడుక్కొని వస్తే తాము ఖచ్చితంగా గుర్తిస్తామన్నారు సీఎం రేవంత్. సీట్ల పెంపుతో మోదీ ఎన్నుకున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కిషన్ రెడ్డి తనను విమర్శించడం మాని దక్షిణాదికి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం ఏంటో సూచించాలన్నారు సీఎం రేవంత్. మోదీ సంతోషం కోసమే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పనిచేస్తున్నారన్నారు. తేజస్వి వ్యాఖ్యలను సీఎం రేవంత్ తప్పుపట్టారు. తెలంగాణపై మోదీ తరహాలోనే తేజస్వి కూడా మాట్లాడుతున్నారంటూ ఆయన తెలిపారు. తెలంగాణ నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేస్తుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణతో పాటు 1468 కోట్ల పాత బకాయిలను విడుదల చేయాలని కోరారు. పోషకాహార బియ్యం పంపిణీ పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేయగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత 6 యాసంగి సీజన్లలో కోస్టల్ మిల్లింగ్ రైస్ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రెడ్డి
ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఆ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్ లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతోందని వివరించారు. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 LMT బాయిల్డ్ రైస్, 5 LMT రైస్ సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదికన కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇక 2014-15 వర్షకాలం పంట అదనపు లేవి సేకరణకు సంబంధించిన 1,04,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాలను నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ICDS పద్ధతిలో పంపిణీ చేసేవారిని ఇటీవల దాన్ని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు.